పౌలు గారు మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అంత ధైర్యంగా, అంత బలముగా ఒక విషయాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, క్రీస్తుని క్రీస్తులాగా అనుభవించినటువంటి పౌలు గారి జీవితంలో క్రీస్తు ఔన్నత్యం అంటే ఏంటి తెలుసు, క్రీస్తు పరిశుద్ధత అంటే ఏంటి తెలుసు, క్రీస్తు న్యాయవంతమైన స్థితి అంటే ఏంటి తెలుసు, క్రీస్తు రాజ్యపు విలువలేంటి తెలుసు, క్రీస్తు రాజ్యంలో ఉండడానికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో తెలుసు, క్రీస్తుని క్రీస్తులాగా అనేక మందికి చూపించడం తెలుసు. ఎందుకంటే ఆయన రుచి చూసి తెలుసుకున్నాడు, క్రీస్తు అంటే ఏంటో నేర్చుకున్నాడు, ఆ విధంగా బ్రతికి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని. ఈ రోజున యేసు క్రీస్తుని పోలి నడుచుకునేటటువంటి క్రమము ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే వాక్యం ఏమైతే చెబుతుందో, వాక్యం ఏమైతే తెలియజేస్తుందో, వాక్యం ఏ విధంగా మనకు ఆజ్ఞ ఇస్తుందో ఆ వాక్యానుసారంగా ప్రతి ఆలోచన, ప్రతి నడవడిక, ప్రతి తలంపు మన జీవితంలో ఫలించాలి, ఉండాలి, నడవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.